అలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు గారి యొక్క పరిపాలన, ఆయన పనితీరు, వాళ్ళ ప్రభుత్వం యొక్క వాళ్ళ ప్రభుత్వం కానీ, మిగిలిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు గారి పనితీరు కానీ మీకు ఎలా అనిపిస్తుంది? సార్ ఇలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్నందుకు, కానీ యంగ్ వయసులాగా పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం సార్. 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని కూడా ప్రతి పనిలో ముందు ఉంటాడు సార్. అలాంటి నాయకుడు మనకు ఉండడం మన అదృష్టం సార్. అమరావతి డెవలప్మెంట్ కోసం ఆయన పక్క రాష్ట్రాలు కూడా ఇప్పుడు అమరావతి వైపు చూస్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఎల్ల వేళలా పని తీరుని చూస్తున్నాడు. ప్రజలు బాగుండాలి, అందరి కోసం, ప్రజల కోసం 6 నిమిషాలు కష్టపడతారు సార్. అలాగే సార్ పవన్ కళ్యాణ్ సార్ గారు కూడా, కూటమి ప్రభుత్వం కూడా అన్ని పనులు లోటు బడ్జెట్లో ఉండి కూడా మన అమరావతిని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తున్నా సార్. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ మన చంద్రబాబు నాయుడు సార్ గారు ఎంతో ముఖ్యంగా లోటు బడ్జెట్ ఉన్నా కూడా వికలాంగులకైతేనేమి ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, లోటు బడ్జెట్ ఉన్నా కూడా సబ్సిడీ కింద కానీ, ఉచిత సిలిండర్లు కానీ, ఎన్నో పారిశ్రామిక పనులు, ఎన్నో వేల ఉద్యోగాలు, మెగా జాబ్ క్యాలెండర్ అయితేనేమి సార్, చెప్పిన మాట కోసం 10,060 పోస్టులు ఇవ్వడం ఉగాది రోజు మాకు ఎంతో గర్వకారం ఉంది. ఎన్నో వేల కుటుంబాలు సుఖశాంతులతో ఉండాలని ఆయన కళ నెరవేరుస్తూ వాళ్ళు ఎంతో విధంగా 6 నిమిషాల ప్రజల కోసం పనిచేస్తున్నారు సార్. అలాంటి నాయకుడు దొరకడం మన గొప్ప అవకాశమని తెలియజేస్తున్నా సార్. మాది కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా వలగుంద మండలం సార్. నేను యూనిట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. నేను ఎబ్బటం ఉప సర్పంచ్గా పనిచేస్తున్నాను. మా గ్రామంలో మునుపెన్నడి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక చిన్న రోడ్డు కూడా వేయలేకపోయినాను. ఇప్పుడు వైకుంఠం జ్యోతి మేడం గారు వచ్చిన తర్వాత, ఇన్ఛార్జ్ వచ్చిన 5 నెలలలోపే మా గ్రామానికి 40 లక్షలు నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామీణ అభివృద్ధి కోసం అడిగిన వెంటనే మా గ్రామంలో ఇలా సమస్యలు ఉన్నా మేడం అంటే సీసీ రోడ్లు ప్రారంభించినాం. ఆల్రెడీ సీసీ రోడ్లు కూడా వేస్తున్నాం సార్. లోటు బడ్జెట్లో కూడా గ్రామంలో అభివృద్ధికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సార్ గారు అయితేనేమి, మోడీ సార్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ సార్ గారు గ్రామీణ వైపు లోటు బడ్జెట్ ఉన్నా కూడా మన ప్రజల కోసం పనిచేస్తూ 6 నిమిషాల కష్టం. ఇంకా మా సమస్య ఏమంటే సార్, వల్లగుంద నుంచి డానాపురం వరకు మెయిన్ రోడ్డు సార్. అది ఇంతకు ముందు జగన్ గవర్నమెంట్లో డబల్ రోడ్డు శాంక్షన్ అయ్యి బిల్లులు కూడా తినిన ఘనతలు వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం సార్ వాళ్ళే. ఇప్పుడు రోడ్డు లేక మా గ్రామాలు ఒక 40 గ్రామాలు చాలా చెప్పుకోకూడదు సార్, గుంతలు. ఇప్పటికి కూడా సార్ కనీసం మాకు 20 కిలోమీటర్ ఉంటే హాస్పిటల్ పోవడానికి 2 గంటల సమయం పడుతుంది సార్. అలాగే పిల్లలకు చదువుకోవడానికి కూడా బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల, రోడ్లు సరిగా లేకపోవడం వల్ల బస్సులు కూడా ఒక్కటి కూడా రావడం లేదు. 10th క్లాస్ పిల్లలకైతేనేమి, ఇంటర్మీడియట్ పిల్లలకైతేనేమి చాలా ఇబ్బంది ఉంది సార్. దయచేసి మాకి డానాపురం నుంచి వలగుంద వరకు రోడ్డుని వేయాలని చంద్రబాబు నాయుడు సార్ గారిని ప్రత్యేకంగా కోరుతున్నాను సార్. నేను మా గ్రామం తరఫున ఎన్నో వేలు, మా విలేజ్ జంక్షన్ సార్, సర్క్యులేషన్ సార్, మా విలేజ్ నుంచి ఒక 40 గ్రామాలకు మెయిన్ రోడ్డు సార్ అది. కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్లో పాలకులు డబల్ రోడ్డు శాంక్షన్ అయ్యి బిల్లులు కూడా దొబ్బేసి తినేసినారు సార్. మాకు ఆ మాట విని వెంటనే చాలా బాధాకరంగా ఉంది సార్. ఎందుకంటే సార్ గత 40 సంవత్సరాల నుంచి రోడ్డు వేసిన మానవ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డిలో బిల్లులు అక్కడ 2 బార్డర్లు వస్తాయి సార్. మనకి ఇక్కడ 3 బార్డర్ సార్. కర్ణాటక ఒకటి, ఆదోని బార్డర్ ఒకటి, ఆలూరు బార్డర్ ఒకటి, 3 బార్డర్ కలిసడం వల్ల ముగ్గురికి వాళ్ళు లంచాలు ఇవ్వలేక కాంట్రాక్టు చేతులెత్తిపోయినాడని మాకి వచ్చిన సమాచారం సార్. సుమారు ఇప్పటికీ మీ ఆలూరు నియోజకవర్గంలో ఎన్ని గ్రామాల్లో ఇంకా రోడ్లు లేని పరిస్థితి ఉంది సార్? మా గ్రామాల్లో చాలా రోడ్లు, తాగునీరు సమస్యలు ఇంకా ఉన్నాయి సార్. నారా లోకేష్ సార్ గారు ఇవ్వగలం పాదయాత్రలో కూడా చెప్పినాడు. కానీ సరైన నాయకుడు లోపం వల్లే మాకు అన్యాయం జరుగుతుందని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. మాకు ఇప్పుడు 5 నెలల నుంచి ఇన్ఛార్జ్ మేడం గారు, వైకుంఠం జ్యోతి మేడం గారు వచ్చిన వెంటనే కొన్ని గ్రామాలు చాలా అభివృద్ధిగా వేగవంతంగా పనులు కూడా చేస్తున్నారు సార్. వాళ్ళు మా అందుబాటులో ఉన్నారు సార్. మా వెళ్ళిన వెంటనే సంప్రదిస్తున్నారు. ప్రతిసారి లెటర్ ఏమైనా ఇస్తే వెంటనే యాక్షన్లు చూస్తున్నారు సార్. కొన్ని విలేజ్లో అయితే కరెంటు సమస్యలు ఉంది సార్. అది కూడా మేడం దృష్టికి తీసుకెళ్ళాం సార్. కొన్ని పనులకు చేస్తున్నారు సార్. ఇప్పుడు వేగంగా మాకు ఇప్పుడు నాకే కాంట్రాక్ట్ ఇచ్చారు సార్. 20 లక్షల వరకు నేనే చేస్తున్నా సార్. గత పాలకులు నేను 5 సంవత్సరాల నుంచి ఉప సర్పంచ్ కొన్ని కనీసం 5 రూపాయలు కూడా ఇవ్వలేదు సార్. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మేడం గారు పిలిచి మాకు 20 లక్షలు గ్రాంట్ ఇచ్చారు సార్. నేనే చేస్తున్నాను సార్. ప్రజెంట్గా మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు సార్ గారిని, మా మేడంకి, వైకుంఠ జ్యోతి మేడంకి ఇంకా అవకాశాలు ఇవ్వాలని ఎప్పుడు చంద్రబాబు నాయుడు సార్ వెంటే ఉంటామని తెలియజేస్తున్నాం సార్. మా మెయిన్ సార్ మాకు ముఖ్యంగా మాకు తాగునీరు అన్నీ ఉన్నాయి సార్. మెయిన్ రోడ్డు సమస్య చాలా సార్. రోడ్ల వల్ల చాలా ఆరోగ్యాలు చెడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ ప్రజలు. దీన్ని వెంటనే మాకు రోడ్డు ఒకటి చేయాలని చేతులెత్తి మొక్కుతున్నాం సార్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.